నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, వైసీపీకి సంబంధించి పేరునని జస్ట్ ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టాడు సార్. పెట్టి అమరావతికి సంబంధించి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ మాట్లాడుతూ తనకి అసలు అర్థం కానటువంటి ఉంది. అసలు తనకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఎలా చెప్పాలి సార్? నిద్రపోతున్నాడిని లేపితే లేస్తాడు, నిద్రపోతున్నట్టు నటించేవాడిని లేపితే వాడు లేస్తాడా? జగన్ గారు మీరు చెప్పండి. ఆడు నటిస్తున్నాడు, అని ఎట్ట లేపుతాం మనం? ఇక్కడ అమరావతి రాజధాని అమరావతి మీద ఈ రాక్షసుల గుంపు చేస్తున్న దాడులు ఆగటం లేదు. రాజధాని అమరావతి మీద ఈ రాక్షసుల గుంపు చేస్తున్న దాడులకి ప్రజలు ఇప్పటికే తగిన సమాధానం చెప్పినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ మట్టి బుర్రలకి ఏమాత్రం విషయ పరిజ్ఞానం రావట్లేదు. అమరావతి ప్రాంతంలో ఇప్పుడు రాజధాని నిర్మాణం జరుగుతున్న అమరావతి ప్రాంతంలో 2 వాగులు ఉంటాయి జగన్ గారు. ఒకటి కొండవీటి వాగు, రెండోది పాలవాగు. ఇవి కొండవీటి ఆ ప్రాంతంలో పుట్టి అవి తీసుకొచ్చి ఇప్పుడున్న అమరావతి ప్రాంతం గుండా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి. ఇవి ఎప్పుడూ కూడా అక్కడ పొలాల్ని ముంచేయటం, అక్కడ ఆ ప్రాంతం మొత్తాన్ని జలమయం చేయటం ఇటువంటి ఉండవు. ఆ 2 వాగులు కూడా ఆ ప్రాంతానికి జీవనదులు లాంటివి. అంటే వర్షాకాలం సీజన్లోనే వస్తాయి, వచ్చినా కానీ రైతులకి ఉపయోగపడే వాగులు అవి. మనం చాలా వాగులు చూస్తూ ఉంటాం. మీ ప్రాంతంలో కూడా, మాచర్ల ప్రాంతంలో కూడా చాలా వాగులు ఉంటాయి. ఫ్లాష్ ఫ్లడ్ వస్తుంది, కొట్టేసి వెళ్ళిపోతూ ఉంటాయి. అటువంటి వాగులు ఉంటాయి, ఇట్లా రైతుకు ఉపయోగపడే వాగులు ఉంటాయి. ఇక్కడ ఏంటి అంటే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ వాగులని ఉపయోగించుకొని ఈ వాగుల్లో సీజనల్గా వచ్చే వాటర్ని అక్కడ తాగునీటి అవసరాలకి రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ తాగునీటి అవసరాలు తీర్చుకుంటూ ఆ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలకి కావలసిన వాటర్ని అందించుకుంటూ ఆ నదుల కోర్సు ఏదైతే ఉంటుందో సహజ నీటి ప్రవాహాన్ని ఎక్కడా అడ్డుకోకుండా, వాటి ప్రవాహ గతిని దెబ్బతీయకుండా వాటిని సక్రమంగా వినియోగించుకుంటూ వాటితోటి ఒక 5 రిజర్వాయర్లు నింపుకొని, రిజర్వాయర్లు నిండిన తర్వాత కూడా ఇంకా ఎక్సెస్ వాటర్ వస్తే ఆ వాటర్ని ఎత్తి కృష్ణానదిలో పోసే అక్కడ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు టేకప్ చేశారు. ఇప్పుడు నేను ఇంతసేపు చెప్పాను కదా జగన్ గారు, ఇందులో ఎక్కడన్నా తప్పు ఉందా మీకు చెప్పండి? 5 రిజర్వాయర్లను నింపుకుంటూ ఆ వాగుల్ని తీసుకెళ్ళి ఎక్సెస్ ఫ్లడ్ వాటర్ ఉంటే కృష్ణానదిలో కలుపుతారు. తప్పేముంది? ఇది కూడా ఒక తప్పులాగా ఈ వైసీపీఎన్లకి కనపడుతూ ఉన్నది. ఇదే దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న దురదృష్టం ఏంటి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు రావటమే, అక్కడ ఉద్భవించటమే ఆంధ్రప్రదేశ్ చేసుకున్న దురదృష్టం. అతనికి తెలీదు, చెబితే వినడు. నీకు అక్కడ జరుగుతున్నది ఏంటి? అమరావతి ప్రాంతంలో ఈ వాగుల కోర్సు మార్చకుండా ఎట్లా వస్తాయో అట్లాగే వాటిని ఒడిసి పట్టి రిజర్వాయర్లు కట్టుకొని రిజర్వాయర్లలో నీళ్లు నింపుకొని ఎక్సెస్ వాటర్ని కృష్ణానదిలోకి పంపు చేసి అమరావతి ప్రాంతంలో ఇప్పుడు రాజధాని ఇప్పుడు అంటే ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, వర్షం పడితే లోపల ఇంకిపోతుంది. అట్లా కాకుండా రేపొద్దున భవనాలు వచ్చిన తర్వాత, రోడ్లు ఏర్పడ్డ తర్వాత అప్పుడు నీళ్లు ఇంకే అవకాశం ఉండదు. కాబట్టి పక్కనే సివరేజ్ పైప్ లైన్లు వేస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద పైప్ లైన్లు వేసి పైన పడ్డ వాటర్ మొత్తాన్ని ఈ సివరేజ్ లైన్స్లో కలెక్ట్ చేసి వీటిని రిజర్వాయర్లకి కనెక్ట్ చేసి అక్కడి నుంచి ఎక్సెస్ వాటర్ని కృష్ణానదిలోకి లిఫ్ట్ చేస్తారు. ఇటువంటి మోడర్న్ ఈ సివరేజ్ పైప్ లైన్ సిస్టము ఇప్పటి వరకు దేశంలో ఏ రాజధానిలో లేదు. అటువంటి ఒక బృహత్తరమైన ప్రణాళికను వేసి నెదర్లాండ్స్ వాళ్ళ ఐడియాలజీతోటి ఇది తయారు చేస్తూ ఉన్నారు. ఇంత గొప్ప టెక్నాలజీని ఉపయోగిస్తూ రాబోయే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు అయినా సరే అమరావతికి నీటి కొరత లేకుండా, పైగా
నీరు ఎక్కడా వృధా కాకుండా, సహజ వనరులను దెబ్బతీయకుండా, నదీ ప్రవాహం కానీ వాగుల ప్రవాహం కానీ ఎక్కడ అడ్డు రాకుండా చెరువులు అవన్నీ కూడా, అంటే రిజర్వాయర్లు అంటే పెద్ద చెరువు, అటువంటి చెరువులు కట్టుకొని ఆ చెరువుల్ని బ్యూటిఫికేషన్ చేసుకొని దాన్ని కూడా ఒక ఆనందకరమైన ప్రదేశంగా మార్చుకొని ఒక రివర్ ఫ్రంట్ క్యాపిటల్ కట్టుకోవాలన్న ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళకి అర్థం కాకపోతే వీళ్ళ బ్రెయిన్ని ఏ ఫినాయిల్తో కడగాలో మీరు చెప్పండి. ఏ ఫినాయిల్, అసలు ఏ ఫినాయిల్ వేసి కడిగితే వీళ్ళ బ్రెయిన్లు శుభ్రం అవుతాయా? జగన్మోహన్ రెడ్డి వచ్చి నదీ గర్భంలో కడుతున్నారు అంటాడు. నదీ గర్భం ఎక్కడ ఉన్నది? నదీ గర్భం అంటే అర్థం తెలుసా జగన్మోహన్ రెడ్డి నీకు? నదీ తీరం వేరు, నదీ గర్భం వేరు. ఏ రాజధాని అయినా నదీ గర్భాన పెట్టరు జగన్, నదీ తీరాన కడతారు. నది లేకుండా నువ్వు ఒక మీరు చాలా పాఠాల్లో కూడా చదువుకొని ఉంటారు కదా మీరు. ఎక్కడ నీరు ఉంటుందో అక్కడ నాగరికత ఉంటుంది. సింపుల్ కదా, చిన్నప్పుడు చదువుకున్నాం కదా. మరి చిన్నప్పుడు చదువుకున్న వాళ్ళందరికీ ఇది తెలిసే. మరి వైసీపీలో చిన్నప్పుడు కూడా చదువుకున్నవాడు ఎవడు లేడా? ఆఖరికి అడవుల్లో ఉండేటువంటి జంతువులు కూడా ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ దరిదాపునే ఉంటాయి తప్ప మిగతా ఎక్కడ ఉండవు. అంటే జంతువులకు ఉండేటువంటి ఒక నాలెడ్జ్ కూడా లేదంటే. ఇప్పుడు పాలవాగు, కొండవీటి వాగు, ఈ రెండు వాగుల్ని రెగ్యులరైజ్ చేసి ఆ నీటిని వాడుకుంటూ ఆ నీటిని అట్లాని కృష్ణానదికి అవరోధం కలిగించటం కాదు. అవి మామూలుగా సహజంగా వెళ్ళి కృష్ణానదిలో కలుస్తాయి. కలవటానికి వీలుగా ఏర్పాటు చేస్తే మధ్యలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెడితే అంటే వాటర్ని ఎత్తిపోయటానికి దాన్ని పట్టుకొని దానికి 1000 కోట్లు ఖర్చు పెడతారా? ఆ 1000 కోట్లలో 500 కోట్లు రాయలసీమకి లిఫ్ట్ ఇరిగేషన్కి పెడితే మంచిది కదా అని ఆ పేరుని నాని మాట్లాడుతుంటే అతని అజ్ఞానాన్ని ఎన్ని లక్షల కొవ్వొత్తులు ఎలిగిస్తే దూరం చేయొచ్చు జగన్ గారు, మీరు ఆలోచించండి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, నీకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తప్పు ప్లేసులో పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందర అదే నంద్యాల జిల్లాలో మచ్చుమర్రి దగ్గర చంద్రబాబు నాయుడు శ్రీశైలం బ్యాక్ వాటర్ని 790 అడుగుల కన్నా తక్కువ ఉన్నప్పుడే డ్రా చేసుకోవడానికి వీలుగా మచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి దాన్ని సక్సెస్ఫుల్గా జాతికి అంకితం చేసి దాని నుంచి భవిష్యత్తులో ఇంకా పెంచుకోవడానికి కూడా వీలుంది దాని కెపాసిటీని. దాన్ని తీసుకెళ్ళి హంద్రీ నీవా సుజల స్రవంతిలో కలిపితే అభ్యంతరం లేదు. ఏ రాష్ట్రానికి అభ్యంతరం లేని ప్రాజెక్టులు టేకప్ చేసి పూర్తి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే, నువ్వు అదే పేరు మార్చి ప్లేసు మార్చి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అని పెట్టి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని కేసీఆర్ చెప్పాడు కదా అని నువ్వు ఆపేసి ఈ రోజునొచ్చి ఈ అమరావతిలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకి నువ్వు వచ్చి ఒక దానికి లంకె వేసి లింకు చేసి మాట్లాడుతున్నావంటే నీ అజ్ఞానాన్ని ఎట్లా పారదోలాలో నాకైతే అర్థం కావట్లా. అంటే నిద్రపోతున్న వాడిని మేల్కోవచ్చు కానీ నిద్ర నటించేవాడిని మేల్కొల్పలేం కదా. వీళ్ళకి ఈ అజ్ఞాన అంధకారాన్ని ఎట్లా పారదోలాలి? అమరావతిలో 1000 కోట్లు పెడుతున్నారు. ఇందులో 500 కోట్లు అక్కడ పెట్టచ్చు కదా. నీకు 500 కోట్లు కాదు, నీకు అవసరమైతే 5,000 కోట్లు పెట్టాలి. ఎక్కడైనా సరే 5,000 కోట్లైనా పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంటుంది. కానీ మచ్చుమర్రిని వదిలేసి సంగమేశ్వరం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? ఎవడు మార్చాడు? నీకేం తెలుసు అసలు? ఈ జగన్మోహన్ రెడ్డికి రాయలసీమకి నీళ్ళు ఎట్లా వస్తాయో తెలుసా? మచ్చుమర్రి దగ్గర వదిలేసి సంగమేశ్వరం దగ్గరికి ఎందుకు వెళ్ళావు? అంతర్రాష్ట్ర డిస్ప్యూట్ ఎందుకు లేవనెత్తావు? కేసీఆర్ చెబితే ఎందుకు విన్నావు? కేసీఆర్ చెప్పంగానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకు ఆపేశావు? అడవుల్ని కొండల్ని కొట్టేస్తూ ఉంటే గ్రీన్ ట్రిబ్యునల్ వాళ్ళు నీ మీద పరిహారం వేశారు, నీ మీద ఫైన్ వేశారు. నీ మీద ఫైన్ వేస్తే ఆ ఫైన్ గట్టలేక నువ్వు ఆపేసి ఈ రోజునొచ్చి అమరావతిలో లిఫ్ట్ ఎందుకు పెడుతున్నారు, ఇదే తీసుకెళ్ళి రాయలసీమలో పెట్టచ్చు కదా అంటావేంటి? బుర్రందా అసలు? చెడగొట్టిందంతా మీరా? ఈరోజు అమరావతిలో చక్కగా రాబోయే 100 సంవత్సరాల తాగునీటి అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రాజెక్టు ప్లాన్ చేస్తూ ఉంటే సెల్ఫ్ సస్టైనబుల్
రాజధానిని అక్కడ కడుతూ ఉంటే ఈ పిచ్చివాగుడేంటి? జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడు, పేరుని నాని వచ్చి తెలుగులో చెప్తాడు. ఈ భాషలు ఇవన్నీ పెట్టి మొత్తం అంతా కూడా కన్ఫ్యూజ్ చేయాలని, మొత్తం అమరావతి ఈ రోజున 52,000 కోట్ల రూపాయల పనులు నడుస్తున్న అమరావతి ప్రాజెక్టుని, అమరావతి మొత్తం ఇట్ ఈస్ అ టోటల్ సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుని ఎట్లా అడ్డుకోవాలో తెలియక ఈ కుత్సిత రాజకీయాలు చేసుకుంటూ ఈ ప్రజల మధ్య కావేశాలని రెచ్చగొట్టే ఈ ప్రయత్నాలని చేస్తూ ఉంటే భవిష్యత్తులో ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి తర్వాత ఏం చెప్పాలి? ఏం చెప్పమంటారు? ఇప్పటికే 11కి వచ్చాడు. అదే వైఖరి ఇంకా మార్చకపోతే ఇంకొక ఫిగర్ చెప్పాలా? సింగిల్ డిజిట్ ఫిగర్ చెప్పాలి, ప్రజలు చెప్తారు. సో చూద్దాం సార్, మొత్తానికి పేర్ని నాని కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమయ్యేలాగా ప్రజలు కూడా అతి తొందరలోనే ఇంకా చెప్పే అవకాశం ఉంది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుంది. నమస్తే. నమస్కారం. Please subscribe to Leo News for more videos.